రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మానేపల్లి వివాదం ఇంకా ముగియలేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతూ ఈ వివాదం ఎక్కడికో తిరుగుతోంది. ఈ వివాదం మస్తాన్ సాయి చుట్టూ అల్లుకుంది. తాజాగా ఈ వివాదంలో భారీ పరిణామం చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. లావణ్య ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు లావణ్య తన ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన ఆధారాలను సమర్పించారు. వాటిలో వందలాది మంది యువతులకు సంబంధించిన వీడియోలు ఉండటం సంచలనం రేపుతోంది. మస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోల బ్యాంకునే కొనసాగిస్తున్నట్లు లావణ్య బహిర్గతం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆమె లీక్ చేసింది. మస్తాన్ సాయికి సంబంధించి నగ్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఆ వీడియోలు లీక్ అయ్యాయి. ఏకంగా 300 మంది అమ్మాయిలను మస్తాన్ సాయి నగ్నంగా వీడియోలు తీశాడని లావణ్య ఆరోపిస్తోంది. ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుని వారితో వీడియోలు తీస్తున్నాడని మస్తాన్ సాయిపై లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. బెడ్రూములో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ను కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. అన్ని వీడియోలను అతడి హార్డ్ డిస్క్లో భద్రం చేసుకున్నాడు. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియోలు కూడా రికార్డ్ చేశారని ఆరోపణలు రావడంతో ఈ కేసు సంచలనంగా మారుతోంది. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన తనను మస్తాన్ దాడికి పాల్పడినట్లు లావణ్య ఆరోపిస్తోంది. అమ్మాయిలను డ్రగ్స్కు బానిసలను చేసి లోబర్చుకుంటున్నాడని వాపోయింది. 4 టీబీ హార్డ్ డిస్కుల్లో 300 మంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయని తెలిపింది. ఆ వీడియోలను పోర్న్ వెబ్సైట్లో పెడతానంటూ అమ్మాయిలతో బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నట్లు వివరించింది. ఆ భయంతోనే వీడియో కాల్స్ వ్యవహారాన్ని బాధిత అమ్మాయిలు ఇంతవరకు బయటపెట్టలేదని లావణ్య చెబుతోంది. తన ప్రైవేట్ వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ను తీసుకెళ్లగా అందులో 300 మంది వీడియోలు కనిపించాయని లావణ్య తెలిపింది. ఇక అంతేకాకుండా మస్తాన్ హ్యాకింగ్ కూడా చేస్తున్నాడని, వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లను హ్యాక్ చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. హీరో నిఖిల్, ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలను సైతం హార్డ్ డిస్క్లో మస్తాన్ దాచాడని లావణ్య ఆరోపిస్తోంది. హార్డ్ డిస్క్ ఇవ్వకపోవడంతో లావణ్యను చంపే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేయగా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తనతో పాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని లావణ్య పోలీసులను కోరింది. ఈ సందర్భంగా 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను పోలీసులకు అప్పగించింది. ఈ సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. ఈ వివాదంలో హీరో నిఖిల్ పేరు ప్రస్తావనకు రావడంతో సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్గా మారింది.